ఇప్పుడు ప్రివెన్షన్ మెథడ్స్ లో చక్కగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేయాలి అని చెప్పారు. ఇంకా సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ సింపుల్ యాజ్ వాకింగ్, బయటకి వెళ్ళడం, నేచర్లోకి వెళ్ళడం, వాకింగ్ చేయడం, అట్లీస్ట్ వారానికి 5 రోజులు 30 నిమిషాలు మాత్రమే చేసినా చాలు. అంత కూడా మనకి టైం లేదు చెయ్యలేము అని అంటే రోజు మొత్తం మీద ఒక 10 minutesతో స్టార్ట్ చేయండి. 10 minutesతో స్లోలీ స్టార్ట్ చేసి మెల్లగా 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 ఇంక్రీజ్ చేసుకుంటూ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం చాలా అవసరం. ఐడియల్ వెయిట్, మనం ఇందాక అనుకున్నట్లు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఒకవేళ వెయిట్ గెయిన్ అవుతుంది అంటే దానికి కాజ్ ఏముంది, ఎక్కువ మనకి క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుందా, జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుందా, పార్టీలు ఫంక్షన్స్ ఎక్కువ అవుతున్నాయా, తెలియకుండానే మనకి వెయిట్ గెయిన్ అవుతున్నామా అంటే అక్కడ అలర్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇలా తీసుకుంటూ కూడా షుగర్ టెస్ట్, సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ లేకపోతే HbA1c టెస్ట్ అనేది 40 years పైబడిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 months ఏదైనా బార్డర్ లైన్లో ఉంది అని అనుకుంటే కనుక ఎవ్రీ 6 months చేయించుకోవడము, ఇవంతా చేంజెస్ తీసుకురావడము ఇంపార్టెంట్ అండి. అలా లేదు నార్మల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి అని అంటే సంవత్సరానికి ఒకసారి బ్లడ్ షుగర్ టెస్ట్, ఇన్ఫాక్ట్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం కొబ్బరి నీళ్ళు తాగొచ్చా మేడం? కొబ్బరి బోండాలు తాగొచ్చా? కొబ్బరి బోండాలు తాగొచ్చండి. కొబ్బరి బోండం నీళ్లు తాగకూడదని ఏమీ లేదు, తాగొచ్చు, కాకపోతే లిమిటెడ్ గా తీసుకోవాల్సి ఉంటుందండి. రోజు తాగొచ్చా మేడం? రోజు ఏమన్నా? రోజు వద్దండి, మీరు కొబ్బరి బోండం నీళ్లు వారానికి 1-2 సార్లు వరకు తీసుకోవచ్చు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్ గా ఉన్నాయి అని అంటే ఇలా మీరు తీసుకోవచ్చండి. షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నాయి అని అంటే మాత్రము మీరు ఇలా రెగ్యులర్ గా కూడా తీసుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు కొబ్బరి బోండం నీళ్లు. ఓకే అండి.